ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి। అయితే ఏ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారు, అలాగే ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా సరే వీరు తీసుకుంటూ ఉంటారు। అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు। అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం। ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి। ఆలోచించే నిర్ణయం తీసుకోండి। సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ కూడా మీరు చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి। అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో మీరు ఎవరికైనా సహాయం చేసే ముందు చాకచక్యాన్ని, తెలివితేటలను ఉపయోగించాలి। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో, ముఖ్యంగా రైళ్లలో ప్రయాణాలు చేసేవారు కూడా తోటి ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। రాత్రి సమయాల్లో మీ యొక్క విలువైన వస్తువుల పట్ల, అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్, బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। ఒక వ్యక్తి నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి। ఇక మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది। కెరియర్ కి సంబంధించిన అవకాశం కావచ్చు, లేదా మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు। ఎటువంటి వృత్తులు చేసుకుంటున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది। అలాగే తులారాశి వారి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం సజావుగా సాగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు। అయితే సమస్య తీవ్రత పెరగకుండా, మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది। ఒకవేళ మీ మధ్య ఉన్నటువంటి గొడవ కాస్త పెద్దగా మారితే అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి।
ముఖ్యంగా తులారాశికి చెందిన వృద్ధులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఒక మంచి పనికి తగిన గుర్తింపును ఈ రోజు మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సమాజంలో ఒక వ్యక్తికి చేసే సహాయం మీకు చక్కటి గౌరవ మర్యాదలను పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా మీరు భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. రాజకీయ భవిష్యత్తు గురించి రాజకీయ నేతల నుండి ఒక హామీని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా స్నేహితుల ఇళ్లలో కావచ్చు ఏదైనా శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకునే ముందు 1-4 సార్లు ఆలోచించండి. అప్రమత్తత అనేది చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో డబ్బు సమకూర్చుకోవటం కోసం ఇదివరకే ప్రయత్నం చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లయితే, ఉదాహరణకి లోన్ల కోసం అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు, లేదా వేరే వ్యక్తుల దగ్గర డబ్బులు అడిగారు, వారి నుండి డబ్బులు వస్తాయా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా మీ యొక్క వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవితంలో మీరు బంధాలను కాపాడుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల మంచి ఫలితాలను పొందుకోగలుగుతారు. వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకోండి. గొడవలకి కారణం వారే అయితే కనుక వారిని సున్నితంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని దురుసుతనంగా కఠినంగా వ్యవహరించడం ద్వారా బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదమైతే మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యక్తులు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా పనిని మధ్యలో ఆపేసి ఆ పని పూర్తి చేయటంలో విఫలమవుతున్నట్లయితే ఈ రోజు ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకి ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి కార్యాలయంలో చక్కటి గుర్తింపును పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ జూన్ 2వ తేదీ సోమవారం అనేది ఈ తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది. కానీ ముఖ్యంగా ఒక వ్యక్తి నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం మీకు అప్రమత్తత అనేది చాలా అవసరం. నిర్లక్ష్య వైఖరి అనేది అస్సలు మంచిది కాదు. ప్రయాణాలు చేస్తున్న వారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా నిర్మానుష్య ప్రదేశంలో లిఫ్ట్ అడిగినప్పుడు కూడా చాలా జాగ్రత్త అనేది మీకు అవసరం. శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అవసరాల్లో ఉన్న పేదలకి వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, ధనధాన్యాల రూపంలో కానీ మీరు చేసే సహాయం ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.